హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైమ్. ఈ వీడియోలో ఫేమస్ ఎంటీఆర్ స్టైల్ ఇన్స్టెంట్ పులియోగరే పౌడర్ రెసిపీ షేర్ చేస్తున్నాను. పండగలప్పుడు ప్రసాదంలా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లా బాగుంటుంది, ట్రావెలింగ్ లో లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకోవడానికి హ్యాండీగా ఉంటుంది. నిమిషాల మీద రైస్ ఐటమ్ చేసుకోవాలి అనిపిస్తే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఈ వీడియోలో నేను పావు కేజీ పౌడర్ కి సరిపడా కొలతలు షేర్ చేస్తున్నాను. ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని లో హీట్ పైన 5 నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేయాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయకండి, 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తే చాలు. వేయించుకున్న తర్వాత ఇవన్నీ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత 6 గుంటూరు ఎండుమిరపకాయలు, 6 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకొని 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి. నేను గుంటూరు మిరపకాయలు యూజ్ చేస్తున్నానండి, ఇవి చాలా ఘాటుగా ఉంటాయి, అందుకే 6 మాత్రమే వేశాను. మీరు వేరే రకం మిరపకాయలు యూజ్ చేస్తున్నట్టయితే టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 35 గ్రాములు చింతపండు వేసుకొని అన్నీ కలిపి 2 నిమిషాలు వేయించాలి. పులుపు ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్నవైతే 20, పెద్దవైతే 15 కరేపాకు రెమ్మలు వేసి 4 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసి 2 నిమిషాలు లో హీట్ పైన డ్రై రోస్ట్ చేయాలి. కొబ్బరి పొడి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలండి, మరీ మాడిపోకుండా చూసుకోవాలి. వేయించుకున్న వీటిని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారేంత వరకు పక్కన తీసి పెట్టాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసుకొని స్మూత్ గా పౌడర్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇస్తూ రుబ్బండి, ఈజీగా అవుతుంది. వీడియోలో చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు తుంచినవి, కొన్ని కరేపాకు రెమ్మలు వేసి 2 నిమిషాలు వేయించిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసి మరొక 2 నిమిషాలు లో హీట్ పైన వేయించుకోవాలి. వేసుకున్న తాలింపు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని తాలింపులో యాడ్ చేసి మంచిగా కలపాలి. రెడీమేడ్ లో కొనే వాటిల్లో నిలువుండడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారండి. మనం హోమ్ మేడ్ చేస్తున్నాం కాబట్టి నిలువుండటానికి ఇలా తాలింపు వేసి పెట్టుకుంటే బాగుంటుంది. మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత పులియోగరే పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ ని ఎయిర్ టైట్ జార్ లో వేసి పెట్టుకుంటే 4 నెలల వరకు నిలువ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరం లేదండి, ఎయిర్ టైట్ జార్ లోనే మూత పెట్టి మంచిగా పెడితే ఈజీగా 4 నెలలు నిలువ ఉంటుంది. జస్ట్ వైట్ రైస్ కుక్ చేసి ఈ ఇన్స్టెంట్ పొడిలో కలిపితే అయ్యంగార్ స్టైల్ పులియోగరే రెడీ. నేను ప్రిపేర్ చేసిన పౌడర్ సుమారుగా 250 గ్రాములు ఉంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే పదార్థాల కొలతలు అన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టెంట్ పులియోగరే పౌడర్ రెడీ అయిపోయింది. మరి పులియోగరే ప్రిపరేషన్ చూద్దాం. నేను 1 కప్పు రైస్ తో చేస్తున్నాను. పాన్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపుకి కావలసిన పోపు గింజలు, పల్లీలు, కరేపాకు అన్ని వేసి 3 నిమిషాలు వేయించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 నుండి 3 టేబుల్ స్పూన్లు తయారు చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ పులియోగరే పౌడర్ వేసి మంచిగా 2 నిమిషాలు కలపాలి. పౌడర్ మంచిగా కలిసిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ యాడ్ చేసి మంచిగా లో హీట్ పైన కలుపుకుంటే వేడివేడిగా పులియోగరే రెడీ. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా హ్యాండీగా ఉంటుంది. పండగలప్పుడు ఫాస్ట్ గా నైవేద్యంలా చేసి పెట్టొచ్చు. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో రైస్ ఐటమ్ చేసుకొని తినాలనిపిస్తే ఇది చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈజీగా ఉండడానికి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఐటమ్స్ అన్ని మెన్షన్ చేశానండి, ఒకసారి చూడండి. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ ఎలా అనిపించింది అని మీ ఫీడ్బ్యాక్ కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.